ఒక ఇంట్లో ఒక ఎలుక ఆ ఇంటి యజమాని కలిగి ఉన్న డైమండ్ని మింగేసింది. ఏది మింగేసింది? ఎలుక ఒక డైమండ్ని మింగేసింది. ఆ ఎలుకను పట్టుకోవాలంటే తనకి వల్ల కాలేదు. ఎలుకలు పట్టేవాడిని పిలిపించాడు. తన ఇంటికి వచ్చాడు. అయ్యా, మా ఇంట్లో ఎలకలు ఉన్నాయి, ఆ ఇంట్లో ఒక ఎలక డైమండ్ మింగేసింది, దాన్ని ఎలా పట్టుకోవాలో తెలియట్లా, ఏ ఎలక మింగిందో తెలియట్లా అని చెప్పి ఎలకలు పట్టేవాడిని పిలిపిస్తే వాడు వచ్చేసరికి అక్కడ 100 కొలదిగా ఎలకలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఏ ఎలక డైమండ్ మింగేసిందో ఎలా తెలుస్తుందండి? కానీ విచిత్రం ఏమిటంటే 15 నిమిషాల్లో ఉన్న 100 ఎలుకల్లో ఏ ఎలుక అయితే డైమండ్ మింగేసిందో దాన్ని చంపేశాడండి. ఆ యజమానికి ఏం అర్థం కాల. అరే, ఇన్ని 100 ఎలకల్లో నీకు ఎలా తెలిసిందయ్యా డైమండ్ ఆ ఎలకే మింగిందని దాన్ని బలి చంపేశావు, అదే మింగింది డైమండ్ ఎలా తెలిసింది నీకు? అతను అన్నమాట ఏంటంటే, అన్ని ఎలుకలు నేను జాగ్రత్తగా పరిశీలన చేశాను, ఒక ఎలుక మాత్రం మిగతా ఎలుకలతో కలవకుండా దూరంగా ఒంటరిగా ఉంది. నాకు అర్థమైపోయింది, మూర్ఖులు దీవించబడితే, మూర్ఖులు హెచ్చించబడితే, మూర్ఖులు ఘనపరచబడితే నలుగురితో కలవరు. ఏం చేస్తారు? ఒంటరిగా పిచ్చి వేషాలు వేస్తారు. ఇది ఒంటరిగా పిచ్చి వేషాలు వేస్తే నాకు అర్థమైపోయింది, ఇదే డైమండ్ మింగింది, వేసేసా. మీకేమర్థమైంది? సహోదరులు మీరు గమనించారా? ఏమీ లేనప్పుడు ఎంతమంది ఫ్రెండ్సో, అందరితో అన్న బాగున్నావా, అక్క బాగున్నావా, అందరితో బాబాయ్ బాగున్నావా, ఎంత చక్కగా మాట్లాడతావు, ఎంత ఆప్యాయంగా మాట్లాడతావు, ఎంత సంతోషంగా మాట్లాడతామో, ఎంత కలివిడిగా ఉంటామో. కానీ ఒక్కసారి మంచి ఉద్యోగం వచ్చినా, వ్యాపారంలో కలిసి వచ్చినా, భూమి మంచి రెడ్డికి వెళ్ళిపోయినా వీడు ఇంకెవడిని కలవడు, ఎవరితోనూ మాట్లాడడం. వాడు నడక తీరు మారిపోతుంది, మాట తీరు మారిపోతుంది, ప్రవర్తన మారిపోతుంది, ఎవరిని లెక్క చేయడం. ఈరోజు అలాంటి మూర్ఖులు ఎవరైనా ఉన్నారా? దేవుడు దీవించిన తర్వాత, దేవుడు నిన్ను హెచ్చించిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, అంతకుముందు ఉన్నటువంటి ఆ దినత్వం కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఆ కలుపుకోలు తత్వం కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఆ మర్యాద కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఆ పలకరింపు కానీ, అంతకుముందు ఉన్నటువంటి ఆ ప్రేమ కానీ పోగొట్టుకొని ఇప్పుడు నీకేదో వచ్చిందని, కలిసి వచ్చిందని, నువ్వేదో ఒక మంచి స్థానానికి వెళ్ళావని, బాగా సంపాదిస్తున్నావని అందరికీ దూరం అయిపోతున్నావా? సౌలు అదే చేశాడు. పనికి మాలిన వాడిని దేవుడు కనికరించి పరిపాలించేవాడిగా చేస్తే, పరిపాలన పొందుకున్నటువంటి సౌలు దేవునికి కృతజ్ఞత కలిగి, తన చుట్టూ ఉన్న వారి పట్ల బాధ్యత కలిగి, అందరితో కలిసిమెలిసి ఉండవలసిన వాడు కాస్త ఏమయ్యాడో తెలుసా? కిరీటాన్ని ఆధారం చేసుకుని దేవునికి, దావీదుకు, దైవజనుడికి దూరమై ఏకాకి అయి ఆఖరి యుద్ధంలో చచ్చాడు, తను చంపేసుకున్నాడు. జాగ్రత్త. ఒకవేళ నువ్వు దీవించబడినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు అందరికీ దూరం అయిపోయి అనాథగా మిగిలిపోతావేమో. నువ్వు ఏ స్థితికైతే చేరావో ఆ స్థితికి చేర్చింది ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు.